టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో అక్రమ కేసులు పెట్టి సిఐడి విచారణకు ఆదేశించారన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. గతంలో మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టారన్నారు. విచారణకు సహకరించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు సజ్జల పేర్కొన్నారు. రెడ్ బుక్ పాలన పేరుతో పథకం ప్రకారం వైసీపీ నేతలపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా వ్యవస్థలను దుర్వినియోగం చేయడం మాని పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో, ఎంత రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వైలెన్స్ క్రియేట్ చేశారో అందరూ చూశాం. ఇంకా ఆ తర్వాత ఏకంగా పరిపాలనలోకి వచ్చినాక ఒక పథకం ప్రకారం ఏ అంటే అది రాసుకోవడం, నువ్వు సంతకం పెడతావో లేదో వచ్చిన వాడికి అక్కడ ఉన్నా ఉండకపోయినా కేసు పెట్టడం, మేజిస్ట్రేట్ దగ్గర తీసుకోవడం, రిమాండ్కి పంపించడం, ఆ తర్వాత ఇంకోటి ఏదో పెట్టడం. దానికి ఆ టైంలో ఎవరైతే నిందితుడిగా వీళ్ళు పెడుతున్నారో వాళ్ళు అక్కడ ఉండడం అవసరంలా, లేదా రాయించిన వాడు కూడా వాడికి పరిచయం కూడా అవసరంలా. కేవలం ఈ నిందితుల మీద చంద్రబాబు గారి దగ్గర మొదలు పెడితే కింద వరకు స్థానిక నాయకుడి వరకు ఎవరికైనా కోపం ఉంటే చాలు, అది వ్యక్తిగతమైన కావచ్చు, ఇంకో రకమైనదా కావచ్చు, పెట్టు కేసు ఎత్తి ముందు లోపల పడేది. వేల మంది అవుతున్నారు. మరి మొన్న మళ్ళీ మాకు కావాలి అప్పుడు ఎమ్మెల్యేగా, అప్పుడు ఎప్పుడుదో పాతది కంప్లైంట్, మా హయాంలోనే కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ వాళ్ళు ఎవరు, దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి 307 పెట్టి ఆయన మీద ఒక కేసు పెట్టారు. నిన్నటికి రాత్రి ఇప్పుడే ఇంతకుముందే తెలిసింది, కంతేరు మా పార్టీ ఎంపీటీసీ ఎస్సీ మహిళ, ఐ థింక్ రాత్రి అర్ధరాత్రి తర్వాత అనుకుంటున్నాను, తెల్లవారుదాము 3 గంటలకు వెళ్ళి ఆమె దుస్తులు మార్చుకుని వస్తాను, నైటీలో ఉన్నానంటే కూడా వినకుండా బలవంతంగా 20-30 మంది వచ్చి అలాగే ఆమె నైటీలో ఉన్న ఆమెను తీసుకెళ్ళి, మహిళని కూడా చూడకుండా తీసుకెళ్ళేసి వేశారు. ఇప్పుడు ఐ థింక్ కోర్టులో పెట్టినట్టున్నారు అనుకుంటా, పెట్టబోతున్నారు. చట్టం క్లియర్గా చెప్తుంది, చీకటి పడిన తర్వాత కానీ ఇంకో రకం కానీ మహిళల విషయంలో ఎట్లా వ్యవహరించాలనేది క్లియర్ కట్ ప్రొసీజర్ ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, గైడ్లైన్స్ కూడా కాదు, స్పెసిఫిక్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అంటే టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు, రాజ్యాంగాన్ని వాడుకొని టెర్రర్ క్రియేట్ చేయడం, వ్యవస్థీకృతమైన టెర్రర్, రాజ్యాంగం వాడుకొని మిస్యూజ్ చేసి టెర్రర్ క్రియేట్ చేయడం ఇంత పథకం ప్రకారం. ఎప్పుడో 70s లాటిన్ అమెరికన్ కంట్రీస్లో వినేవాళ్ళం నియంతల పాలనలో, అంతకుముందు ఎక్కడో జర్మనీలో అక్కడ చదువుకునేవాళ్ళం. ఇప్పుడు మోడర్న్ ఆధునికంగా తయారైన మన రాజ్యాంగం దీంట్లో కూడా దీన్ని మిస్యూజ్ చేయొచ్చు, ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం చూపిస్తున్నారు. ఈ కేసు రాత్రి చెప్తారు, అర్ధరాత్రి ఎందుకు పోవాలి, పొద్దున పోవచ్చు, నిజంగా నువ్వు కేసు ఉంది అనుకున్నా కూడా. అటువైపు నుంచి పెట్టిన వాళ్ళ కేసు మాత్రమే తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి న్యాయాలు పక్కన పెడితే ఒక మహిళతో ఎట్లా డీల్ చేయాలనేది కూడా చేయలేదంటే వీళ్ళు ఎక్కడికి దిగజారిపోతున్నారు. కేవలం ఒక రౌడీలు ఎట్లా బిహేవ్ చేస్తారో, మేము ఇదిగో దౌర్జన్యం చేస్తామనే విషయం తెలిసి భయపడాలి మీరందరూ అని చెప్పడానికే ఇవన్నీ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. మా నాయకుడు చెప్తున్నట్టు కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు. ఈ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు పోయితే అసలు